నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భక్తి భావంతో జీవాత్మ పరమాత్మలో లీనం కావటం సాధ్యమే అని నిరూపించిన మహనీయ చరిత్ర గోదాదేవిది. 12 మంది ఆల్వారుల్లో ఒకరైన ఈమెను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. విష్ణువును పతిగా పొందాలని అకుంఠిత భక్తితో తాను జన్మించిన శ్రీవిల్లిపుత్తూరును గోపికల పల్లెగా భావిస్తూ పారవస్యంతో తిరుప్పావై వ్రతాన్ని చేపట్టింది. గోదాదేవి చరిత్ర, ధనుర్మాసంలో ఆమె పాసురాలు చదివితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. గోదాదేవిని భక్తజనులు ఆండాల్ అని కూడా పిలుస్తారు. శ్రీ విష్ణు చిత్తులు పెరియాల్వార్లకు తులసీవనంలో ఈమె లభించింది. విష్ణు చిత్తుల దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. యుక్త వయసు రాగానే గోదాదేవి తన జీవితేశ్వరుడు శ్రీరంగనాథుడే కావాలని తలచి ఆయనపై అనన్యమైన భక్తిని పెంచుకుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్ర సాయి స్వామివారికి అలంకరణ కోసం పూలమాలలు సిద్ధం చేసి ఆలయానికి తీసుకువెళ్లేవారు. అయితే వాటిని గోదాదేవి ముందుగా తాను ధరించి తనను తాను స్వామివారి పత్నిగా భావించుకుని ఆ తర్వాత మాలల్ని తీసి మళ్లీ బుట్టలో ఉంచి తండ్రికి ఇచ్చేవారు. ఒకరోజు పూలమాలలలో గోదాదేవి శిరోజాలు కనిపించడంతో ఈ రహస్యం విష్ణు చిత్తుల వారికి తెలిసొచ్చింది. కుమార్తె చేసిన తప్పుకి దుఃఖించి స్వామివారికి ఆ మాలల్ని సమర్పించకుండా కొత్త మాలల్ని కట్టించారు. అయితే ఆ రాత్రి స్వామివారు విష్ణు చిత్తులకు కలలో కనిపించి, గోదా ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతి పాత్రమైనవని, వాటినే నాకు సమర్పించాలి అని ఆదేశించారు. అప్పటి నుంచి శ్రీరంగనాథుడికి మాల మారియ పెరుమాల్ అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందాలని గోపికలు ఆచరించినట్లుగా గోదాదేవి కూడా తాను రంగనాథ స్వామిని పొందటం కోసం ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. అలంకరణలు, సుఖాలను విడనాడి సాత్విక ఆహారమే తీసుకుంటూ ఆమె ఈ దీక్షను పూర్తి చేసింది. ఈ వ్రతాచరణ సమయంలో ఆమె పారవస్యంతో గానం చేసిన 30 పాసురాల సంకలనమే ప్రసిద్ధమైన తిరుప్పావై. ఈ పాసురాలు భక్తిలోని మాధుర్యాన్ని, జీవాత్మ పరమాత్మపై చూపే అనురాగాన్ని వర్ణిస్తాయి. గోదాదేవి వ్రతాచరణ తరువాత శ్రీ రంగనాథ స్వామి ఆదేశ అనుసారం ఆమెకు రంగనాథ స్వామి వారితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసుడైన రంగనాథుని హృదయంలో, అంటే ఆ దివ్య మంగళ స్వరూపంలోనే శాశ్వతంగా లీనమైపోయింది. ఇది చూసి దుఃఖించిన విష్ణు చిత్తులకు స్వామి జ్ఞానోపదేశం చేసి మాయ నుంచి వెలుపలికి రావటానికి సాయం చేస్తారు. ధనుర్మాసం సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే కాలం కాబట్టి గోదాదేవి ఆరాధనకు, తిరుప్పావై పఠనానికి అత్యంత ముఖ్యమైన సమయం. ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువు ఆలయాల్లో రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావైని భక్తులు పఠిస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాత సేవకు బదులుగా ఈ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాల్ని పఠిస్తారు. ఇది గోదాదేవి దైవారాధనకు, ఆమె గ్రంథానికి హిందూ ధర్మంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు.